మా పంచాయతీలోకి మీరు రావాలి సార్. మా పంచాయతీలోకి వచ్చి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్. మా భూమిని బ్లాక్ చేస్తారు సార్. బ్లాక్ చేస్తారు సార్. ఈ పిల్లలు తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు సార్. వాళ్ళకి నేనే పోషకారం. నాన్న పిన్నికి హార్ట్ పేషెంట్ సార్. వాళ్ళు ముసలి వాళ్ళు ఏం చేయలేరు సార్. మీరే రక్షించాలి సార్. నాకు ఏ ఆఫీస్కి వెళ్ళినా నాకు ఎవరు స్పందించట్లేదు సార్. మీరు మా పంచాయతీలోకి వచ్చేటప్పుడు కలెక్టర్ ఆఫీస్లో డిపార్ట్మెంటు, ఎంఆర్ ఆఫీస్లో డిపార్ట్మెంటు, అలాగే సచివాలయం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మా పంచాయతీలోకి వచ్చేటప్పుడు వెటనరీ హాస్పిటల్ డిపార్ట్మెంటు, రైతు భరోసా డిపార్ట్మెంట్ వాళ్ళు, జీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరితోటి మీరు రావాలి సార్. మీరు వచ్చాక మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ఎవరైతే గ్రామ కంఠం పట్టా చేసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం నీకు దమ్ముంటే సీఎం గారిని తీసుకొని రా, తీసుకొచ్చిన తర్వాత మాట్లాడు అనేసి నన్ను ఎగతాళి చేస్తున్నారు సార్. నాకు చాలా భయం వేస్తుంది సార్. మా పట్ట మీ చేతిలో పెట్టేసి మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. నాకు ఈ భూమి వద్దు, ఏమీ వద్దు సార్. ఈ పిల్లలతో మేము ఎక్కడో ఏ రైలు కింద ఎక్కడో పడిపోయి చచ్చిపోతాం సార్. మాకు ఈ పట్టా వద్దు సార్. మీరు తీసుకోండి సార్. గవర్నమెంట్కి మేము అప్పు చెప్పిస్తాం సార్. మాకు వద్దు సార్. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం సార్. నేను లోపల చాలా బాధని అనుభవిస్తున్నాను సార్. మాకు ఎవరు కూడా స్పందించట్లేదు సార్. మాకు మీరే దిక్కు సార్. మీరు ఈ వీడియో చూసిన వెంటనే మా నెంబర్కి మెసేజ్ చేయండి సార్. పలానా రోజు వస్తున్నామని. నా బిడ్డ అయినా ఇంకో ఫ్యామిలీ అయినా బాగుపడుతుంది సార్. నేను అదే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సార్, మీరు వెంటనే స్పందించండి సార్. అన్న పవన్ కళ్యాణ్ అన్న, ఈ కుటుంబం కోసం మీరు రాలేరా? ఈ పేద చెల్లెల కోసం మీరు రాలేరా అన్న?